శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక అదృష్టవంతుడు. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి యాచించి ఓ కించుడు బియ్యం తెచ్చేవాడు. ప్రతిరోజు ఇలా తెచ్చి భార్యకి ఇచ్చేవాడు. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి మొత్తం అంతా భర్తకు పెట్టేస్తుండేది భార్య. అది చూసి బ్రాహ్మడు, అయ్యో అంతా నాకే పెట్టేశావు, నీకోసం ఏది అని అడిగేవాడు. దానికి భార్య, నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెబుతుండేది. భోజనమైనా చేయక బియ్యం అమ్మి డబ్బు మూట కొడుతోందనుకుని తన పెళ్ళామని సంతోషించేవాడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యమన్నీ పిండి విసురుకుని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేదా ఇల్లాలు. ఈ సంగతి పాపం బ్రాహ్మడికి ఏం తెలుసు? ఓ రోజున ఈ బ్రాహ్మడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలి వేసింది. చలి తగ్గేలా కాస్త వేడి కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్లి నిప్పులు బయటకు లాగాడు. వెంటనే ఓ పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది. ఇంకతనితో కాపురం చేయకూడదనుకుంది. అలాంటి మొగుడు బ్రతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. అలా ఉండగా ఆ ఊరు రాజుగారు అమ్మాయికి కంఠంలో పెద్ద పుండు లేచింది. ఎంతమందో వైద్యులు వస్తున్నారు వెడుతున్నారు, కానీ ఆ పుండు తగ్గడం లేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెడితే తల నరికి కోట గుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటింపు వేయించారు. ఆ సంగతి బ్రాహ్మడి భార్య విన్నది. ఏదో వంకపెట్టి రాజుగారింటికి తన భర్తని తోసేసి వైద్యం చేయమంటే చాలు, చచ్చిపోవడానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియజేసింది. రాజుగారు భటుల్ని పంపి బలవంతాన తీసుకెళ్లారు ఆ బ్రాహ్మణ్ణి. రాజుగారి అమ్మాయి ఓ గదిలో ఉంది. మూలుగుతూ బాధపడుతోంది. ఈ బ్రాహ్మడు గదిలోకి వెళ్లి రాజుగారి అమ్మాయిని చూశాడు. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్కగా ఓ కుర్చీ ఉంది. దానిలో కూర్చున్నాడు. తనకెలాగూ చావు తప్పదని నిర్ణయించుకున్నాడు. ఆ గది తలుపు చేరవేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలుపెట్టాడు. చిటపటి చినుకులు రానేలా, పై మీద దుప్పటి తడవనేలా, పొయ్యిలో నిప్పులు తీయనేలా, నాకింత కర్మ రానేలా. ఈ పాట విని రాజుగారి అమ్మాయి మూలగడం మాపి అతని వైపు చూసింది. అతను అలా 2-3 సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు. వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలేమిటి, ఏడుపేమిటి అని అనుకుంటూ ఆ అమ్మాయి పక్కున నవ్వింది. అలా నవ్వి ఎన్నాళ్లయిందో. గట్టిగా నవ్వగానే కంఠంలోని పుండు కాస్త ఒక్క మాటుగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. అతి ఆనందంతో అమ్మా నాన్న అని పిలవడం మొదలుపెట్టింది అమ్మాయి. ఆ పిలుపు విని రాజుగారు రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరో తగ్గించలేని ఆ పుండు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మడి భార్య రాణి అయింది. సిగ్గు తెచ్చుకుంది. భర్తను చాలా గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. ఇంతకీ రాజ్యం రావడానికి రొట్టె కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ ఉంటారు. అలా వాదించుకుంటూనే హాయిగా రాజ్యం చేసుకుంటున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అతడికి ఆ రాజ్యం రావడానికి కారణం వాళ్ళ ఆవిడ లేకపోతే రొట్టె? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ల రూపంలో చెప్పండి. ఇక సెలవు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి.